మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన వినుకొండ నియోజకవర్గంలో వి3 అనే క్రికెట్ అకాడమీ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో వినుకొండ ప్రీమియర్ లీగ్ అనే మన క్రికెట్ టోర్నమెంట్ని పెట్టడం జరిగింది. ఇది నియోజకవర్గ స్థాయిలో వీళ్ళంతా నిర్వహిస్తున్నారనమాట. సో ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది నవంబర్ 16 నుంచి మనకి స్టార్ట్ అయింది. అలాగే ఈ రోజు వరకు కూడా ఇది కొనసాగుతూనే వచ్చింది. ఈరోజు ఫైనల్స్ నిర్వహిస్తున్నారు వాళ్ళు. అలాగే దీనికి ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఫస్ట్ ప్రైజ్ గాను 1 lakh రూపీస్, సెకండ్ ప్రైజ్ గాను 75,000 రూపీస్, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి మనకి 50,000 పెట్టడం జరిగింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ ఆల్రౌండర్, ది బెస్ట్ ఆల్రౌండర్ వీళ్ళందరికీ కూడా 5,000 బహుకరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం టీం కెప్టెన్తో ముచ్చటిద్దాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము సత్తెనపల్లి నుంచి వచ్చాము. నా పేరు అజయ్, మాది సత్తెనపల్లి నియోజకవర్గం. ఈ విపిఎల్ వినుకొండ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్? టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. క్లైమేట్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, చాలా చూడచక్కగా చాలా చక్కగా గ్రౌండ్ బాగుంది. గ్రౌండ్ వర్క్ కూడా బాగా చేశారు. సాటిస్ఫాక్షన్గా అందరూ మనసు హ్యాపీగా ఆడుకుంటున్నారు. అయితే మీరు గెలుస్తారని భావిస్తున్నారా ఈ టోర్నమెంట్లో? షూర్. మేము ఇప్పుడు దాకా ఓడిపోలేదు. ఇప్పుడు ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం, భారీగానే గెలుస్తూనే ఉన్నాం. భారీ మార్జిన్తో గెలుస్తాం కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలుస్తామని నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని ఆశిస్తున్నాం. అవును, ఆశిస్తున్నాం. అయితే ఆపోజిట్ టీం తోటి కూడా మనం ఒకసారి ముచ్చటిద్దాం. నమస్కారం, మీ పేరు? నా పేరు రాజా. ఎక్కడి నుంచి వచ్చారు? అది వేటపాలెం, చిరాల మండలం. ఎలా అనిపిస్తుంది ఈ టోర్నమెంట్, వినుకొండలో జరిగేటువంటి టోర్నమెంట్ మీకు ఎలా ఉంది? వినుకొండలో ఇదివరకు లాగా ఎప్పుడూ పెట్టలేదు. వీళ్ళు పెట్టినట్టు ఇలాంటి టోర్నమెంట్లు మరెన్నో పెట్టాలని కమిటీ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మీరు ఈ టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుపొందుతారని నమ్మకం భావిస్తున్నారా మీరు? 100% భావిస్తాం గెలుస్తామని. ఇప్పటిదాకా ఎన్ని మ్యాచ్లు ఆడారు? ఇప్పుడు దాకా 4 మ్యాచ్లు ఆడాం, 4 గెలిచాం. 4 గెలిచారు. ఫస్ట్ ప్రైజ్ కొడదామని ఇప్పుడు ఫిక్స్ కొడదామని వేటపాలెం నుంచి వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం సార్, మీ గ్రామంలో ఇలాంటి నియోజకవర్గ స్థాయి క్రీడా టోర్నమెంట్స్, క్రికెట్ టోర్నమెంట్స్ జరగటం మీరు ఎలా భావిస్తున్నారు? సో చాలా హ్యాపీగా ఉందండి. ఈ విలేజ్ లెవెల్లో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం కోసం ఈ విటంరాజుపల్లె గ్రామస్తులు నన్ను అప్రోచ్ అయినప్పుడు సెకండ్ థాట్ ఏం లేకుండా నేను వాళ్ళకి సరైన సపోర్టివ్గా నేను చేయగలిగిన హెల్ప్ చేస్తానని చెప్పాను. సో ఇలాంటివి మళ్ళీ ఎవ్రీ ఇయర్ జరుపుకొని గ్రామ స్థాయిలో క్రీడాకారులు ఆడే వాళ్ళని వెలికి తీసి వాళ్ళకి సపోర్టివ్గా ఉండడానికి ఎప్పుడు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు 1 lakh ప్రైజ్ మనీ అనేది బహుకరణ ఇచ్చారు ఈ టోర్నమెంట్కి, విపిఎల్ ఏదైతే ఉందో. సో ఫర్దర్గా కూడా ఇలాంటి టోర్నమెంట్స్కి మీ ప్రోత్సాహం ఉండాలని సుమన్ టీవీ తరపు నుంచి, అలాగే విటంరాజుపల్లె గ్రామం తరపు నుంచి, వినుకొండ తరపు నుంచి, అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్, ఈ మరి 3వ బహుమతి ఇట్లా క్రికెట్ టోర్నమెంట్కి మీ అందజేయడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపడుతున్నారా? మీ మాటల్లో తెలుసుకుందామని. మాది విటంరాజుపల్లి అండి. మాది స్వగ్రామం ఇది. మా గ్రామంలో మేము చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్కి మా గ్రామంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మేమందరం చిన్న స్థాయి నుంచే మేము ఎక్కడికైనా, ఈవెన్ మాకు పెళ్ళైన తర్వాత కూడా మేము క్రికెట్ పట్ల మక్కువతోటి ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండేవాళ్ళం. మా బావమరిది వజ్రాల శివారెడ్డి, మా తమ్ముడు జానారెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక ప్రాజెక్టు క్రికెట్ టోర్నమెంట్, ఇక్కడ ఉన్న పిల్లలకి ట్రైనింగ్ సెషన్స్, మనం కోచ్ని బయట నుంచి తీసుకొచ్చి కొంత స్థాయికి తీసుకెళ్దామన్న ఆలోచనతో వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వటం జరిగింది. సో ఇక్కడికి వచ్చి ఈ డెవలప్మెంటు, వీళ్ళు ఇక్కడ దీన్ని తయారు చేసిన విధానం ఇదంతా చూసి మనం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, మన గ్రామానికి కూడా మంచి పేరు రావాలి, ఇక్కడున్న క్రీడాకారులకి ఒక ప్రోత్సాహంగా ఉంటుందని మనం దగ్గరుండి ఎంకరేజ్ చేసి ఈ టోర్నమెంట్ పెట్టించడం జరిగింది. ఇందుకు తోడు మన డాక్టర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ లోకల్గా ఉన్న కోటిరెడ్డి గారు, తర్వాత మన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో మేము శివారెడ్డిని, జానారెడ్డిని ఎంకరేజ్ చేశాము.
ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ ఒక టోర్నమెంటు జరగాలి. అలానే సంవత్సరంలో 365 రోజుల్లో 200 రోజులు ఖచ్చితంగా ఇక్కడ క్రికెట్ ఆడాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ప్రోగ్రాంను ఎంకరేజ్ చేస్తున్నాము. ఇంకా కూడా ఏంటి అంటే ఇక్కడ కావాల్సిన టెక్నికల్గా ఏవైతే యంత్రాలు కానీ దీన్ని ఇంకా డెవలప్ చేయటం కానీ అక్కడ కిట్లకు కానీ నైట్ క్రికెట్ నైట్ బాక్స్ క్రికెట్కి కూడా కావాల్సినవన్నీ కూడా వీళ్ళు త్వరలోనే దీన్ని డెవలప్ చేస్తారు. ఈ గ్రామంలో మాకు ఇటువంటి టోర్నమెంట్ పెట్టడం, ఇంత గ్రౌండ్ తయారు చేయటం అనేది ఇది మా ఇటనరాజపల్లి గ్రామానికి కూడా గర్వకారణం. ప్రైజ్ మనీ ఎంత శాంక్షన్ చేసేసి? 3వ ప్రైజ్ మొదటి ప్రైజు ₹1,00,000 వెంకటేశ్వర రెడ్డి గారు, రెండవ ప్రైజు మక్కన్ మహేష్ గారు 75,000, మాది మా అన్నయ్యది కలిపి మా జేజినాయన ఏరో సుభాన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం మేము థర్డ్ ప్రైజు ₹50,000 ఇవ్వటం జరిగింది. ప్లస్ ఇంకా కూడా ఇక్కడ జరిగే ప్రతి వాటికి కూడా మా ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఫర్దర్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టోర్నమెంట్ మీ గ్రామంలో జరగడాన్ని? నేనైతే క్రికెట్ ప్లేయర్ని కాదు, క్రికెట్ అభిమానిని. వీళ్ళు ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు నేను కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారా వీళ్ళు భవిష్యత్తులో, ఇది అంత ఈజీగా అయిన టాస్క్ కాదు, ఈ లక్షలతో కూడుకున్న వ్యవహారం, దీనికి ప్లేయర్సు, అభిమానులు, డోనార్సు వీళ్ళందరి సహకారం కూడా అవసరం అవుతుంది. కాబట్టి దీన్ని సక్సెస్ చేయడానికి అన్ని రంగాల ప్రజల సహకారం కూడా అవసరం అవుతుంది. మరి దానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాము, ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అన్ని రకాలుగా కూడా. అలాగే ఈ ప్లేయర్స్ కూడా అన్ని చోట్ల నుంచి, బహుశా ఇది పల్నాడు జిల్లాకి చెందిన టోర్నమెంటే కాదు, ఇది ఫస్ట్ టైము రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ దీన్ని భవిష్యత్తులో ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి, ప్లేయర్స్లోకి తీసుకెళ్ళి అందరి సహకారం తీసుకోవాలా, అందరూ కూడా దీనికి సహకరించాలి. అందువల్ల మా వంతు కృషిగా భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాలకు సహకరిస్తామని తెలియజేస్తాం. ఈ ఊర్లో ఈ టోర్నమెంట్ జరగడం మీరు ఎలా భావిస్తున్నారు? మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. ఇటువంటి పెద్ద గ్రౌండ్లో ఇటువంటి కార్యక్రమం చేయటం మా ఊరి పిల్లలు కూడా మంచి ప్రోత్సహించినట్టు అవుతుంది. చాలా బాగుంది. ఇది ఇంకా బాగా చేసేటట్టు మేమంతా సహకారం ఇస్తాము. ఎన్నేళ్ళ కృషి అంటారు ఈ గ్రౌండ్? మినిమం 2 years నుంచి జరుగుతుంది కార్యక్రమం. ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారు, స్టార్ట్ చేస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఊర్లో ఇంత పెద్ద గ్రౌండ్ నిర్వహించి టోర్నమెంట్లో నిర్వహిస్తున్నారు కదా, సో దానికి మీరు ఏమంటారు? ఈ టోర్నమెంట్ ఉండటం మాకు బాగా ఆనందంగానే ఉంది. పిల్లలందరూ కూడా ఆడుకుంటుంటే మాకు కూడా పెద్దవాళ్ళ కాలక్షేపం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇట్ట కూడా మా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేద్దామనే లైన్గా కూడా ఉంది ఆలోచన. మంచి ఆన్సర్ ఇదైతే మనకు తెలిసి ఇక్కడ ఈ టోర్నమెంట్ పెట్టడం ఈ చుట్టుపక్కల కూడా లేదు కాబట్టి బాగానే డెవలప్ అయిద్దని అనుకుంటున్నాం. ఎలా భావిస్తున్నారు మీరు? మీ ఊర్లో ఇట్లాంటి ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు కాబట్టి. నా పేరు సీతారాం రెడ్డి. నేను గత 20 ఏళ్ళ నుంచి అంటే క్రికెట్ ఆడుతున్నా, మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. మా ఊరికి నిజంగా ఇది ఒక గర్వకారణం. ఇంత పెద్ద గ్రౌండు, దాదాపు ఒక 20 రోజుల పైమాట నుంచి టోర్నమెంట్ జరగటం కానీ, చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ యువత బాగా వచ్చి బాగా సక్సెస్ చేశారు. దీనికి మా ఊరు పిల్లలతో పాటు టౌన్ పిల్లలు కానీ, మేనేజ్ చేసిన జానారెడ్డి కానీ వాళ్ళ టీం కానీ చాలా బాగా చేశారు సక్సెస్. దీన్ని మా ఊరికి మేము గర్వకారణంగా అనుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా చాలా బాగా జరగాలి. చాలా బాగా టీమ్స్ వచ్చి బాగా యాక్టివ్గా పాల్గొని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మీ ఊర్లో ఇంత పెద్ద టోర్నమెంట్ జరగడాన్ని, ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగడానికి చాలా ఆనందకరంగా ఉందండి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, వినుకొండ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ 3150 ప్రెసిడెంట్ అండి. ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతున్న వల్ల ఈ ప్రోగ్రాం స్థాపించడానికి జానారెడ్డి అనే వ్యక్తి చాలా కృషి చేసి ఇక్కడ పెట్టాడండి. అది ఎలా జరుగుతుందా అని అనుకున్నాం, కానీ చాలా సక్సెస్ఫుల్గా అయింది. దానితోడు స్పాన్సర్స్ కూడా చాలా ఆనందకరంగా డాక్టర్స్ కానీ చాలామంది ముందుకు వచ్చి స్పాన్సర్ కూడా చేశారండి. ఆ విధంగానే మేము కూడా మా రోటరీ తరఫున కూడా మా చేతనైన సహాయం ఇక్కడ చేసి దీన్ని ఇంకా అభివృద్ధి చెందడానికి మా చేతనైనంత తోడ్పడతామని చెప్పి సందర్భంలో చెప్పడం జరుగుతుంది సార్. గర్వపడాల్సిన విషయంగా ఫీల్ అవుతుంది, ఎంతో గర్వపడాల్సిన విషయంగా ఫీల్ అవుతుందండి. ఇంకా ఇట్లాంటి క్రీడాకారులు భవిష్యత్తులో ఎంతోమందికి అందరికి కూడా ఉపయోగపడేటట్టు బాగా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవలసిందిగా బాగా అభివృద్ధి చెందవలసిందిగా కోరుచున్నాము. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో వినుకొండ ప్రీమియర్ లీగ్
ఇంత సక్సెస్ కావడానికి మెయిన్ పిల్లర్స్ అనే వాళ్ళు వీళ్ళు. ఒకసారి వీళ్ళతో ముచ్చటిద్దాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీది ఈ గ్రౌండ్ కథ? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. యాక్చువల్గా మెయిన్ ఈ గ్రౌండ్ ఈ లెవెల్కి రావడానికి కష్టపడిన మెయిన్ పిల్లర్ శివారెడ్డి గారు. శివారెడ్డి గారితో పాటు మా మామ పాటు జానారెడ్డి గారు దగ్గరగా 6 months నుంచి డే అండ్ నైట్ కష్టపడ్డారు ఇప్పుడున్న ఈ గ్రౌండ్ ఇలా రావడానికి. మధ్యలో చాలా అడ్డంకులు వచ్చాయి, వర్షాలు, అవి న్యాచురల్ కెలామిటీస్, వీ కాన్ నెగ్లెక్ట్. ఇది ఇలా అవ్వడానికి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి టోర్నమెంట్స్ పెట్టడానికి చూస్తున్నారు, బాగా సపోర్ట్ చేయడానికి. అంటే విలేజ్ లెవెల్, అంటే ఒక విలేజ్ లెవెల్లో ఇంత పెద్ద స్పోర్ట్స్ గ్రౌండ్ చుట్టుపక్కల మనకి ఎక్కడా లేదు. సో అందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలామంది నెగిటివ్గా కూడా మాట్లాడుతుంటారు అనమాట. ఏం పెడతారులే క్రికెట్ అట్లా ఇట్లా అని చెప్పి. అవి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అవన్నీ ఆబ్వియస్గా ఉంటాయండి. అంటే అవన్నీ ఎదుర్కోవడం అంటే ఏం పెడతా అన్న వాళ్ళకి పెట్టి నిరూపించడమే సక్సెస్, అంతే. వినుకొండ ప్రీమియర్ లీగ్ సక్సెస్ స్టోరీ వెనకాల మీ ప్రమేయం కూడా ఉంది కాబట్టి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఈ పల్నాడు డిస్టిక్లో వినుకొండ లాంటి ఊర్లో ఇలాంటి గ్రౌండ్ నిర్వహించడం, దీనికి ఒక టోర్నమెంట్ కంటెస్ట్ చేయటం, దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఎన్ని వర్షాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇది ఉన్నా కానీ దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 ఇవ్వటం, ఇదంతా కూడా చాలా సంతోషంగా అనిపించింది. క్రీడాకారులు కూడా చాలా సహకరించారు మా గ్రౌండ్కి. దీంట్లో పల్నాడు డిస్టిక్లో వినుకొండలో ఇలాంటి గ్రౌండ్ ఉండటం ఇక్కడ క్రీడాకారులకి అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాంటి గ్రౌండ్ వినుకొండలో మాకు ఉండటం. అయితే దీనికి ప్రతి ఒక్కరికి క్రికెట్ అనేది ఒక క్రీడ మాత్రమే. దీంట్లో జానారెడ్డికి క్రికెటే జీవితం. జానారెడ్డి, నేను చూసిన జానారెడ్డికి క్రికెటే జీవితంగా భావించే జానారెడ్డి ఈరోజు దీన్ని ఇంత దూరం తీసుకొచ్చాడంటే జానారెడ్డికి కూడా అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ.